ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనమే గమనించట్లేదు. తొందరగా నిత్యకి మాలతి గారికి ఆ జేపీ బండారం బయట పెడదాం పద. అస్సలు లేట్ చేయకు. లేదు యమున, మనకి ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ని కాంటాక్ట్ అయితే మనకి ఇంకొన్ని ఆధారాలు దొరుకుతాయి. ఎవరా పర్సన్? అమ్మ నా బాలు ఇంత పని చేస్తున్నాడా? బాలు అమాయకుడు అనుకున్నాను. ఈ లోకంలో అమాయకంగా కనిపించే వాళ్ళే పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేస్తారు. నేను బాలుని నమ్మాను. బాలు నన్ను మోసం చేస్తాడనుకోలేదు. బాలు నటిస్తున్నాడు అనుకోలేదు. మామ్స్ చెప్పేదాకా బాలు నాతో ప్రేమగా ఉంటూ రోజాకి సంబంధించిన విషయాలు నా దగ్గర నుండి లాగేయాలని చూస్తున్నాడా? నాకు బాలు మీద ఎప్పటి నుంచో డౌట్గా ఉంది. కానీ నాకుండే లిమిట్స్ నాకుంటాయి కదా, అందుకే నేను చెప్పలేకపోయాను. నాకొచ్చిన డౌట్ మీతో షేర్ చేసుకోలేకపోయాను. మీరేమో ఇంతకు ముందులా నాతో ఫ్రీగా ఉండటం లేదు. అసలు మన జాతకాలే ఇంత. అందరూ మనల్ని మోసం చేయడానికి పుట్టినట్టున్నారు. ఒకసారి మనిద్దరం కలిసి మన జాతకాలు చూపించుకుందామా? షట్ అప్ నవీన్. ఏంటి ఊరికే కోపం వస్తుంది? ఇప్పుడు నేనేమన్నానని? మన జాతకాలు చూపించి ఏమన్నా ముహూర్తాలు పెట్టించమని అనటం లేదు కదా. నేనేమంటున్నానంటే మనిద్దరం ఒకసారి జాతకాలు చూపించుకుందాం. కాళహస్తి వెళ్ళి అక్కడ చూపించుకుంటే ఏదైనా దోషాలుంటే, అదే నాగదోషమో కుజదోషమో ఇలాంటివి ఏమైనా ఉంటే రెమెడీ చేయించుకోవచ్చు కదా అంటున్నాను. చూడు, నువ్వు నాకేం మోటివేషన్ క్లాస్ ఇవ్వక్కర్లేదు. ఆ కనక మహాలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చి పెట్టు. రోజా మీద మనం పగ తీర్చుకునేందుకు ఏకైక మార్గం కనక మహాలక్ష్మి బిడ్డని కనడం. ఇంకా నాకు వేరే దారి కనబడ్డం లేదు. కానీ అన్ని రోజులు వెయిట్ చేయాలా? అంటే తను బిడ్డని కనాలి కదా, టైం పడుతుంది. మరి తప్పదు, టైం పడుతుంది. కానీ నేను అన్ని రోజులు వెయిట్ చేయాలంటే చిరాగ్గా ఉంది. ఇంకేం చేస్తాం? కానీ కనక మహాలక్ష్మిని తెచ్చి నీ దగ్గరుంచి జాగ్రత్తగా చూసుకో. ఒక్కసారి కనక మహాలక్ష్మి బిడ్డని కనిందంటే అప్పుడు ఆ రోజా సంగతి చెప్తాను. బిడ్డని కనని నీ కాయుధం కాదు వచ్చేది, నా చేతి కాయుధం వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. కనక మహాలక్ష్మిని తీసుకురావాలంటే ధనలక్ష్మి ఉండాలి కదా. ఇప్పుడు అసలే తను కడుపుతో ఉంది. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఏవేవో కోరికలు ఉంటాయి కదా. కనుక వాళ్ళ నాన్నకి ఏదో ఆపరేషన్ చేయించాలంట, ఖర్చులుంటాయి కదా. అదే ఖర్చులుంటాయి కదా. నాకు అర్థమైంది. అన్నీ సెట్ చేసి కాల్ చేయి. నవీన్,
టైం ఈ రోజు నుంచి మారిపోయింది. ఏమైంది రోజా? ఆ మిర్రర్లో చూడు. దీనికెందుకే అంత బాధపడుతున్నావు? సంతోషించాలి గాని. బాలుగారు నీకు తెలియకుండా నీ సేఫ్టీ కోసమే వస్తున్నారు. చూసావా, నువ్వు బయటకు వస్తే నిన్ను కాపాడడానికి ఫాలో అవుతున్నట్టున్నారు. ఎందుకు ఇదంతా? నాతో మాట్లాడొచ్చు కదా, ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఉండు, నేనే తెలుస్తాను. భయ్యా, ఇక్కడ ఆటో ఆపండి. స్టాప్ స్టాప్. ఏంటిది? ఏంటి నాటకాలు? మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను ఎదురు పడితే వెళ్ళిపోతున్నారు. అసలు ఏం జరుగుతోంది చెప్పండి బాలుగారు. ఈ రోజైనా మీరు నిజం చెప్పండి. రోజా, నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. అనుకోకుండా వెళ్తున్నాను. మీరు ఆటోలో ఉన్నారు. అబద్ధం చెప్పకండి బాలుగారు. పెదాలు అబద్ధం చెప్పినంత ఈజీగా మీ కళ్ళు చెప్పలేకపోతున్నాయి. మీ మనసు ఏంటో నాకు తెలుసు. మీ మాటలు మారిపోయాయి. మీరు చెప్పేదొకటి, చేసేదొకటి. ఎందుకు ఇదంతా? నన్నెందుకు బాధ పెడుతున్నారు? ఎందుకు నా నుండి తప్పించుకొని తిరుగుతున్నారు? నేను ఇంకా నిజం దాచి రోజాని బాధ పెట్టలేను. ఎలా అయితే అలా అయింది. జరిగిందంతా రోజాకి చెప్పేస్తాను. రోజా. బాలుగారు, మీకొక విషయం తెలుసా? ఆడది దేన్నైనా భరించగలదు, కానీ తను ప్రేమించినవాడు, కట్టుకున్నవాడు ఇంకొక అమ్మాయి పక్కన కొన్ని సెకండ్లు చనువుగా ఉండటం కూడా ఒక ఆడది భరించలేదు. కానీ మీరు అంతకు 1000 రెట్లు చేశారు, చేస్తూనే ఉన్నారు. నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాళ్ళు. నేను నాన్న ఆశయాల కోసం బతుకుతున్నానే తప్ప నా కోసం కాదు. అయినా మీరు నన్ను ఎప్పుడో చంపేశారు. మీరు నిత్యని పెళ్లి చేసుకోవడం ఏంటి బాలుగారు? ఏం తెలియకుండానే ఇలా అంటున్నా. నిజం చెప్తే తట్టుకోగలవా రోజా? ఎలా కుట్రలు చేస్తున్నారో, నిత్య నన్ను ఎలా ఏడిపించిందో నీకెలా చెప్పాలి? చెప్తే నువ్వు ఇంకా ఫీల్ అవుతావు. చూడు రోజా, ఎవరికి ఎవరు శాశ్వతంగా సొంతం కారు. ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఒకప్పుడు అలా జరిగిందని ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకోవడం స్వార్థమవుతుంది. మరి మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు రోజా. నా దారిలో నేను వెళ్తున్నాను. నీ దారిని నేనెప్పుడో వదిలేశాను. నువ్వే ఇంకా వదలట్లేదు. చివరికి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదే.